ఒక్క నిమిషం. మీ పేరండి? సబిత. సవిత గారు. ఎక్కడ మీది? ఈసీఎల్ అండి, హైదరాబాద్. హైదరాబాద్. ప్రాపర్ యాదాద్రి వస్తుంది. యాదాద్రి. ఇంగ్లీష్ మీడియమా మీది? తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం అండి. సో ఇప్పుడు ఎందుకు మీరు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు? యాక్చువల్లీ మాది చాలా పేద కుటుంబం అండి. ఇప్పుడు ఎంతో కష్టపడి చదివితే కానీ నాకు ఈ ర్యాంక్ రాలేదు. నేను యాక్చువల్లీ 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీకి. మళ్ళీ 2022లో నోటిఫికేషన్ పడినప్పుడు కూడా చిన్న బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ పడ్డది. బాబును కూడా ఏం పట్టించుకోకుండా డెలివరీ అయినా కూడా మమ్మీయే చూసుకుంది అంతా. బాబును కూడా వదిలేసి టెస్ట్ సిరీస్ రాసుకుంటూ 2-3 ఇయర్స్ మొత్తం దీనిపైన గ్రూప్ 1 పైన ఫోకస్ చేశాను. ఇంత కష్టపడి చదివి రాస్తే ఇప్పుడేమో 3 కోర్స్ పెట్టి కొన్నాము, అది ఇది అంటే చాలా బాధగా ఉందండి. మీరు దేని మీద ఫీల్ అవుతున్నారు? అంటే కొన్నారు అన్న దాని మీదనే ఫీల్ అవుతున్నారా? కొనుక్కున్నారు స్తోమత అయితే లేదండి మాకు, అదొకటి. ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ అంతా కోర్టుకు వెళ్ళారు కదా, వాళ్ళ వాదనలో అర్థం ఉన్నదని మీకు ఏమైనా అనిపిస్తుంది? చెప్పండి. వాళ్ళు అంటున్నారు కదా, తెలుగు మీడియం వాళ్ళకి మాకు ర్యాంక్స్ రాలేదు, మా వాల్యుయేషన్ సరిగ్గా. ఏ మీడియం అయినా కంటెంట్ దానిపైనే చూసేదండి. మీడియం అది ప్రాబ్లం ఏమి ఉండదండి, ఏ మీడియం అయినా. ఫర్దర్గా మీరు ఎట్లా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు? ఫర్దర్ ఇంకా కోర్టు చూసుకుంటుందండి. డివిజన్ బెంచ్, ఆ తర్వాత సుప్రీం కోర్టు అదంతా చూసుకుంటాం అంతే. ఓవరాల్గా మీరు ఎప్పటి నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు? ఎప్పటి నుంచి రాస్తున్నారు? 2017లో పాస్ అవుట్ అయ్యానండి. 2018 నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ కూడా వదిలేసాను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదామని. తర్వాత గ్రూప్ 4 దాంట్లో జాయిన్ అయ్యాను. జాబ్ చేస్తూనే 2018 నుంచి 22 వరకు చదివాను. ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డాక నేను జాబ్ కూడా ఏం చూసుకోలేదు. అన్ని లాస్ ఆఫ్ పేనే ఉన్నాయి. లీవ్ పెట్టుకొని చదువుకున్నాను. థ్యాంక్ యూ.